హాయ్ ఎవ్రీవన్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, ఆర్బీఐ ఎగ్జామ్స్ వీటి కోసం మన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు వన్ డే ఫ్రీ ట్రయల్ అనేది లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ వన్ డే ఫ్రీ ట్రయల్ అనేది మీరు యాక్టివేట్ చేయించుకోవడానికి కింద భారతీయ మేడం నెంబర్ కనిపిస్తుంది కదా, 9966171428. ఈ నెంబర్ కాల్ చేసి మీ వన్ డే ఫ్రీ ట్రయల్ అనేది యాక్టివేట్ చేయించుకోండి. ఇప్పుడు మొన్న చేసిన పేపర్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. The value of 0.0203 into 2.5. ఓకే, ఒక టూ ఈక్వేషన్స్ లో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఒక్క ఈక్వేషన్ తీసుకుందాం. రెండు ఇచ్చాడు, ఓకే. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది చూద్దాం. ఫస్ట్ ఇది తీసుకున్నప్పుడు మనకి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ తర్వాత 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. తర్వాత దీనికి ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో పైన ఉన్నవి ఏంటి? 4 + 2. ఈ కింద చూడండి, అంటే దీన్ని పైన రాసుకోకూడదు. యాక్చువల్ ఇది ఎలా అంటే 10 పవర్ 4 - 2 అని అర్థం. నెక్స్ట్ కింద చూడండి, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 4, ఇక్కడ ఒక 1. అంటే ఇది కూడా 10 పవర్ -1 -4 -1. సో ఇక్కడ 10 పవర్ -6 ఉంది, కింద కూడా 10 పవర్ -6 ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఈ పాయింట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి పాయింట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. సో 203 × 292 హోల్ డివైడెడ్ బై 7 × 365 × 29. ఇప్పుడు దీని సాల్వ్కి ఆన్సర్ వస్తుంది. 29 అగైన్ ఇక్కడ 29 ఉంది, ఇక్కడ 29 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 నెంబర్స్ చూడండి. ఈ 2 నెంబర్స్ దేంతో క్యాన్సిల్ అవుతాయి అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 365 292. ఎగ్జామ్ లో మీకు స్ట్రైక్ అవ్వాలి 73. సో 73 5 73 4 అంటే దీని వ్యాప్త 4/5. అది 4/5. ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకోటి ఉంది. ఏంటి? సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. 12.12 whole square minus 8.12 whole square divided by 0.25 square plus 0.25 into 19.99. మీకు ఇది ఎలా కనిపిస్తుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనిపిస్తుంది కదా. అంటే ఏంటి? a - b into a + b అని రాసుకోవచ్చు. అలాగే కింద దాంట్లోని 0.25 కామన్ తీసేయచ్చు. ఇప్పుడు పైది అలా రాస్తే ఏమవుతుంది? 12.12 - 8.12 into 12.12 + 8.12 బై 0.25 కామన్ తీస్తే బయటకు తీస్తే 0.25 ఇంటూ కాదు ప్లస్ 19.99. ఇప్పుడు చూడండి, 12.12 నుంచి 8.12 తీస్తే 4 ఇంటూ ఇది ఎంత అవుతుంది? 20.24 హోల్ డివైడెడ్ బై 0.25 ఇంటూ ఇది మొత్తం కలిపి ఎంత? 20.24. ఇక్కడ 20.24 20.24 రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలిందంటే 4/0.25. 0.25 అంటే ఎంత? 1/4 అనే కదా. సో ఇదేంటి? 4/1/4 అంటే ఎంత? 16. అంటే ఈ వాల్యూ 16. ఇది 4/5, ఇది 16. సో ఇప్పుడు ఏమడిగాడు? 4/5 డివైడెడ్ బై 16 అడిగాడు. అంటే 4/5 ఇంటూ 1/16 అని రాసుకోవచ్చు. సో 6 4 1 4 4s అంటే ఇదేంటి? 1/20. 1/20 అంటే చూడండి, 1/2 అంటే 0.5 డివైడెడ్ బై 10. ఎందుకంటే 1/2ను 0.5 గా రాసాను, ఈ 10 అలాగ ఉంచుతాను. అంటే ఇదేంటి? 0.05. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఈ ఈక్వేషన్ కి? 0.05. సింప్లిఫికేషన్ గా ఇలా చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మీరు దీని మొత్తాన్ని మల్టిప్లై చేసి చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A spherical metallic shell with 6 centimeters external radius. ఓకే, ఒక షెల్ ఉంది. షెల్ అంటే మీకు తెలుసు, లోపల హాలో ఉంటుంది, బయట ఎంత థిక్నెస్ తోని ఒక స్పెరికల్ షేప్ లో ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలాగే ఉంటుంది. స్పెరికల్ లాగా లోపల అన్నది హాలో పార్ట్ ఉంటుంది. మన డిబ్బీ లాగా, మనం డబ్బులు దాచుకునే డిబ్బీ టైప్. అయితే దాని ఎక్స్టర్నల్ రేడియస్ ఆర్ అనుకుంటే అదేమో 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇంటర్నల్ రేడియస్ వాడు ఇవ్వలేదు, నేను ఆర్ అనుకుంటున్నా. ఇంటర్నల్ రేడియస్ ఆర్. నెక్స్ట్ దాని వెయిట్ అన్నది 6688 ఇచ్చాడు. వెయిట్ అన్నది 6688 అంట. థిక్నెస్ కనుక్కోమంటున్నాడు. గివెన్
ద డెన్సిటీ ఆఫ్ ద మెటల్ ఇస్ 10.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే ఏమీ లేదు, హెవీనెస్ లేదంటే ద వెయిట్ ప్రెసెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక యూనిట్ వాల్యూమ్ కి ఎంత వెయిట్ ఉన్నదని దాన్ని డెన్సిటీ అని చెప్తాం. ఆర్ఎల్స్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మాస్ అంటే ఓకే వెయిట్ బై వాల్యూమ్ కింద రాసుకోవచ్చు. అంటే డెన్సిటీ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. ఆల్రెడీ వెయిట్ మనకి 6688 గా ఇచ్చాడు. వాల్యూమ్ అండ్ డివైడెడ్ బై వాల్యూమ్. ఓకే డెన్సిటీ మనకి ఇచ్చాడు ఎంత 10.5. 10.5 ని మన ఫ్రాక్షన్ లో రాస్తే ఎలా రాయొచ్చు 21/2 గా రాసుకోవచ్చు. అంటే ఏంటి అర్థం 21/2 ఈక్వల్ టు 6688 డివైడెడ్ బై వి. సో వి ఈక్వల్ టు 2 ఇంటూ నేను దీన్ని ఎలా రాస్తున్నాను అంటే 6688 ని 608 ఇంటూ 11 గా రాస్తున్నాను. మీకు 11 టేబుల్ అనేది మీకు అంటే చూడగానే ఐడెంటిఫై చేయగలగాలి. 608 ఇంటూ 11 డివైడెడ్ బై 21 సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా పక్కన పెడదాం. ఇప్పుడు యాక్చువల్ గా ఒక రేడియస్ తో పాటు ఒక 2 అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ కనుక్కోమన్నాడు అంటే ఎలా కనుక్కుంటాం మనం? ఇక్కడ ఇంటర్నల్ రేడియస్ అనేది 6 అనుకుంటున్నాను, ఎక్స్టర్నల్ రేడియస్ అది 6 ఇచ్చాడు. సో వాల్యూమ్ ఎంత అవుతుంది 4/3 ఇంటూ 4/3 పై ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. ఈ వాల్యూమ్ సేమే కదా. సో దీన్ని ఈక్వలైజ్ చేసుకుంటున్నా 2 ఇంటూ 608 ఇంటూ 11/21. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే 6 కదా, 6 క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. మనం రేడియస్ కనుక్కుంటే థిక్నెస్ వచ్చేస్తుంది. 2 ఇంటూ 608 ఇంటూ 11/21. 27 1 7 3 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 11 1 11 2 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 4 1s 4 5s 2s. ఓకే అంటే 6 క్యూబ్ అంటే 216. 216 మైనస్ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 152. సో స్మాల్ ఆర్ క్యూబ్ ఎంత అవుతుంది 216 నుంచి 152 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఎంత 64. అంటే స్మాల్ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది 4. స్మాల్ ఆర్ వాల్యూ 4. అంటే ఇప్పుడు థిక్నెస్ అంటే ఏంటి క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్. సో 4 కాదు క్యాపిటల్ అంత 6 గివెన్ 6 కదా, 6 మైనస్ 4 సో 2. సో ఈ షెల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. The base of a right pyramid is a square of side 10 centimeters. If its height is 10 centimeters, then the area of the lateral surface. Okay, area of its lateral surface. ఇది ఒక స్క్వేర్ అనుకుంటే ఇది పిరమిడ్. ఓకే ఇది స్క్వేర్ పిరమిడ్. ఈచ్ సైడ్ 10. అంటే మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ కలర్ సర్ఫేస్ చూడండి, ఈ బ్లూ కలర్ సర్ఫేస్ కనుక వస్తుంది కదా. అంటే ఈ ఒక్క సర్ఫేస్ తెలిస్తే మనకి మనం ఏం చేయగలం ఈ ఒక్క సర్ఫేస్ తో దీనికి ఇంటూ మొత్తం 4 అంటే 4 వైపులు ఇదే ఉంటుంది కాబట్టి మనకి ఒక సర్ఫేస్ ఏరియా తెలిస్తే దానికి ఇంటూ 4 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అంటే మనం ఈ ఒక్క ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. ఆ ఒక్క ఏరియా అలా కనుక్కుంటాం. చూడండి ఇది స్క్వేర్, మధ్యలో ఉన్న సెంటర్ పాయింట్ అంటే ఈ కింద స్క్వేర్ కి ఇది సెంటర్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది. మామూలుగా అయితే స్క్వేర్ మొత్తం ఈ టోటల్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10 అయినప్పుడు హాఫ్ ఎంత అవుతుంది 5 అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ 5. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టోటల్ రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ సెంటర్ నుంచి పైకి, ఈ సెంటర్ నుంచి పై వరకు ఇదే కదా హైట్. అంటే ఈ హైట్ అన్నది 10 ఇచ్చాడు, సో మనకి ఈ పాయింట్ నుంచి ఇదిగోండి ఇది తెలిస్తే సరిపోతుంది. ఇది 90 degrees. సో ఆ ట్రయాంగిల్ ఒక్కటే నేను గీస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది 10, ఇది 5. మరి ఇది ఎంత అవుతుంది, ఇది 5 into 1, ఇది 5 into 2. మరి ఇది ఎంత అవుతుంది 5√5 అవుతుంది. ఎందుకంటే 10 square plus 5 square అంతా 125. సో 125 అంటే 5√5 అంటే ఇది 5√5. ఈ ట్రయాంగిల్ ని నేను ఇలా గీస్తున్నాను చూడండి, ఇదే కదా
ఇది 5√5, ఇది 5√5. బేస్ ఏమో 10. సో దీని ఏరియా ఎంత అవుతుంది? 1/2 into 10 into 5√5. దీని ఏరియా 1/2 into 10 into 5√5. 2 1s 2 5s. సో 25√5 అనేది ఒక సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియా అనేది 25√5. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇంటూ 4 అంటే 100√5 ఇస్ అవర్ ఆన్సర్. 100√5 ఉంది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్ సమ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇమాజిన్ చేసుకోవాలి మీరు ప్రతి క్వశ్చన్. ఈ మెన్సురేషన్ క్వశ్చన్స్. The area of the triangle formed by the graphs 8x plus 3y equal to 24 and 2x plus 8 equal to y. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. 8x plus 3y equal to 24 గ్రాఫ్ ఎలా గీస్తామంటే చూడండి, 8x plus 3y by 24 equal to 1. నేను ఇంటర్సెప్ట్ ఫార్ములాట్ లో రాస్తాను. అంటే x ప్లస్ y బై 8 ఈక్వల్ టు 1. అంటే x ఇంటర్సెప్ట్ ఎంత? 3, y ఇంటర్సెప్ట్ ఎంత? 8. x ఇంటర్సెప్ట్ 3, y ఇంటర్సెప్ట్ 8. సో ఈ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ కూడా రాద్దాం, అంటే డయాగ్రామ్ గీద్దాం. 2x plus 8 equal to y అంటే 2x minus y equal to -8 అని అర్థం కదా. అంటే 2x minus y by -8 equal to 1. ఓకే, ఇప్పుడు x by -4 plus y by 8 equal to 1. అంటే x ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది? -4 అవుతుంది x ఇంటర్సెప్ట్. ఇక్కడ ఇక్కడ దీంట్లో x ఇంటర్సెప్ట్ 3, ఇది 8. ఓకే, ఇది పక్కన పెడితే ఇక్కడ ఏంటి? x ఇంటర్సెప్ట్ -4, y ఇంటర్సెప్ట్ అనేది 8. అంటే ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది లైన్. ఇప్పుడు x యాక్సిస్ అంటే ఇదే కదా, ఇదిగోండి ఇదే కదా x. ఈ మధ్యలో ఉన్న ఏరియా అడిగాడు. ఈ మధ్యలో ఉన్న ఏరియా చెప్పగలరా? ఈ మధ్యలో ఉన్న ఏరియా ఎంతో? ఇది పెర్పెండిక్యులర్ హైట్. ఇది ఎంత ఉన్నట్టు? ఇక్కడ 8 యూనిట్స్ పైకి ఉందంటే దీని హైట్ 8 అయినట్టు. మరి ఇటువైపు 4 ఉంది, ఇటువైపు 3 ఉంది. సో బేస్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే ఏరియా ఎంత అవుతుంది? 1/2 into బేస్ into హైట్. 2 1s 2 4s. So 7 4s అంటే 28. సో triangle formed by the graphs ఎంత అవుతుంది? 28. నెక్స్ట్ the value of 2.4 bar plus 0. ఓకే, మీరు బార్ వచ్చినప్పుడు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 0.3 బార్ అంటే 1/3. 0.3 బార్ అంటే 1/3. నెక్స్ట్ దీనికి డివైడెడ్ బై 2 చేస్తే దీనికి డివైడెడ్ బై 2 చేస్తాం కదా. అంటే ఇది ఎంత అవుతుంది అంటే 0.16 బార్ అంటే 1/6 అని అర్థం. 0.3 బార్ అంటే 1/3, 0.16 బార్ అంటే 1/6. అలాగే 0.83 బార్ అంటే 5/6. ఇవి మీకు చాలా క్లారిటీగా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఏదన్నా నెంబర్ రికరింగ్ అయ్యింది అంటే 0.4 బార్ అంటే 4/9 అని అర్థం. డివైడెడ్ బై 9 పెట్టడమే. అలాగే 0.3 బార్ అన్నా కానీ 3/9. ఓకే, ఇప్పుడు ఇది సింగిల్ డిజిట్ ఉంటే బై 9 పెడతాం. ఒకవేళ 2 డిజిట్స్ రికర్ అవుతే 0.44 బార్ ఉంది అనుకుందాం, అంటే 44/99. ఫర్ ఎగ్జాంపుల్ 0.51 బార్ ఉందంటే 51/99. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద డైరెక్ట్ గా సమ్స్ చేద్దాం. 2.4 బార్ అంటే నేను 2 ప్లస్ 0.4 బార్ గా రాస్తాను. 2 ప్లస్ 0.4 బార్. 0.4 బార్ అంటే ఎంత? 4/9. సో ఈ ఒక్క వాల్యూ ఏమవుతుంది? 2 ప్లస్ 4/9. 2 ప్లస్ 4/9 అంటే 18 ప్లస్ 4 22/9. ఆ ఒక్క వాల్యూ 22/9 ఇంటూ 0.6 బార్ అంటే మనందరికీ తెలిసిందే 6/9. 3 అంటే 3 అలాగే ఉంచేస్తాం. అగైన్ ఇంటూ 0.16 బార్ అంటే ఇందాకే చెప్పుకున్నాం 1/6 అని. నెక్స్ట్ ఇంటూ 0.27 బార్ బ్రాకెట్ ఉంది. 0.27 బార్ అంటే 27/99 అని చెప్పాను కదా, అదే రాస్తున్నాను. 27/99 ఇంటూ చూడండి ఇక్కడ 0.83 బార్ అంటే 5/6 డివైడెడ్ బై 1/6. 5/6 డివైడెడ్ బై 1/6. 6 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? 5 మిగులుతుంది. ఇది మనకు వచ్చిన ఆన్సర్. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 11 2s 11 9s 9 1 9 3s. ఓకే, నెక్స్ట్ 6 క్యాన్సిల్ అయిపోయింది. 3 1s 3 3s అగైన్ 3 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత? 5/9. 5/9 అంటే ఏంటి
సారీ 5/9 కదా, ఇక్కడ 2 ఉంది కదా, 2 into 5 అంటే ఎంత, 2 into 5 10/9. సో మనకు మిగిలింది ఎంత 10/9. 10/9 అంటే 1 + 1/9 అని రాయొచ్చా? 1/9 అంటే ఏంటి, 0.1 బార్ అంటే 1.1 బార్. ఆన్సర్ ఏమవుతుందంటే 1.1 బార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ ఇచ్చాడు, దెన్ రూట్ x అడిగాడు. రూట్ ఇప్పుడు x అంటే మొత్తానికి రూట్ ఉంది అంటే నేను ఏం చేస్తానంటే రూట్లు అన్ని తీస్తున్నాను. x ఈక్వల్ టు 888 డివైడెడ్ బై 1200/768 ఇంటూ 175 ఇక్కడ బ్రాకెట్ ఉంది బై 1792. అన్నింటికి హోల్ ఇక్కడ దీన్ని రూట్ గా రాసుకుంటాం, ఎందుకంటే ప్రతి దానికి రూట్ ఉంది కాబట్టి ఓవరాల్ గా రూట్ ని కామన్ తీసేస్తాం. ఇప్పుడు ఈ రూట్ ఇటువైపుకి వెళ్తే ఏమవుతుంది, x² అవుతుంది. అంటే x² వాల్యూ ఎంత 1875/3888. చూడండి ఇక్కడ డివైడెడ్ బై అని ఉంది కాబట్టి నేను ఇంటూగా రాసుకున్నప్పుడు దీన్ని రెసిప్రోకల్ గా మారుస్తున్నాం. 768/1200 ఇంటూ 175/1792. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినప్పుడు మీరు అబ్జర్వేషన్ ఉంటుంది ఇక్కడ మొత్తం 1200 సార్ 12 చూడండి 12 6 40 మిగిలింది. సో 64 అగైన్ 1792 అంటే ఇది 16 తో డివైడ్ అవుతుంది. ఎందుకు అంటే 1600 + 192 గా రాస్తున్నాను. అంటే ఇది 16 మల్టిపుల్, ఇది 16 మల్టిపుల్ కాబట్టి ఇది మొత్తం కూడా 16 మల్టిపుల్. 16 4s 16 ఎంత 16 1s 1 2 16 112 అగైన్. చూడండి దీన్ని ఎలా రాస్తున్నాను అంటే 16 into 7 అంటే 725 పైన పోయి 7 16 అగైన్. నెక్స్ట్ 4 1s 4 9s 36 ఇంకా 20 మిగిలింది 7s 2 972 అగైన్ 25 1s 25 4s. ఇప్పుడు ఓవరాల్ గా మిగిలింది ఏంటి ఇక్కడ రాస్తాను చూడండి, ఇదంతా అరేంజ్ చేస్తున్నాను. ఇది రూట్ x సారీ రూట్ x కాదు, ఓకే డిస్కౌంట్ అయింది నెట్. ఓకే అయితే x² అన్నది వాల్యూ ఎంత, ఇందాక మనకు వచ్చిన వాల్యూ హోల్ డివైడెడ్ బై 972 ఇంటూ 4 ఇంటూ 16 ఇదే కదా మనకు ఉంది. కిందన పైన 1875 అలాగే ఉంది, 1875 అలాగే ఉంచేసాం. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను 3తో డివైడ్ చేస్తున్నాను, ఇదంతా 3తో డివైడ్ అవుతుందంటే తెలుస్తుంది, ఇది కూడా అవుతుంది. సో 625 ఇది ఎలా డివైడ్ చేస్తానంటే 3 3s అగైన్ 2s 4 324. నెక్స్ట్ ఇది x². మనకు కావాల్సింది ఏంటి రూట్ x. రూట్ x అంటే ఏంటి, దీనికి హోల్ పవర్ 1/4 చేస్తే రూట్ x వచ్చేసినట్టు కదా, దీనికి హోల్ పవర్ 1/4 చేస్తే రూట్ x వచ్చేసినట్టు. అంటే దీన్ని 5/4 గా రాసి డివైడెడ్ బై అగైన్ 4 16 ఇక్కడ 324 ఉంది. 324 ని ఎలా రాస్తున్నాం అంటే 324 ని 18² గా రాస్తున్నాం. 18² అంటే ఏంటి 3² లేదంటే ఇంకో విధంగా రాయొచ్చు మనం. ఓకే 3² రాద్దాం. 3² ఇంటూ 6² అగైన్ 3² ఇంటూ 3² ఇంటూ 4. ఓకే అంటే ఇదేంటి 3/4 ఇంటూ ఇక్కడ ఒక 4³ ఉంది, ఇక్కడ ఒక 4/4 అయిపోయింది. అంటే ఒక 4తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 4/4 అయిపోయింది. అంటే హోల్ పవర్ 1/4. ఈ 1/4 అన్నింటిలో క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి 5/3 ఇంటూ 4 అంటే 12. సో రూట్ x వాల్యూ ఎంత 5/12. రూట్ x వాల్యూ 5/12. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే ముందు రికార్డింగ్ పాస్ అయింది కాబట్టి సేమ్ వాల్యూ ఇక్కడ రాయాల్సి వచ్చింది. నెక్స్ట్ 10a³ + 4b³. ఓకే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రేషియో తీసుకోండి. రేషియో అంటే a/bకి రేషియో తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 10a³ + 4b³ హోల్ డివైడెడ్ బై 11a³ - 15b³ = 7/5 ఇచ్చాడు. నేను ఈ మొత్తాన్ని 1/b³ తో డివైడ్ చేస్తున్నాను, పైన కింద 1/b³. సో దీనివల్ల ఏ చేంజ్ లేదు. అయితే చేంజ్ లేదా అంటే చేంజ్ వస్తుంది, దీంట్లో వస్తుంది. అది ఎలా అంటే 10 into a/b³ + 4 డివైడెడ్ బై 11 into a/b³
minus 15 equal to 7/5. నేను a/b హోల్ క్యూబ్ ని k అనుకుంటున్నా, అంటే 10k plus 4 by 11k minus 15 equal to 7/5. మీకు కొత్త కాబట్టి ఈ 2 స్టెప్స్ వేయాల్సి వచ్చింది, లేదంటే డైరెక్ట్ గా ఈ స్టెప్ మీరు వేయచ్చు మీకు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే. 50k ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50k plus 20 equal to 77k minus 105. నెక్స్ట్ ఈ 105 అటువైపుకి వెళ్తే 125 అవుతుంది, ఎందుకంటే 105 plus 20, 77 minus 15 అంటే 27. అంటే ఇప్పుడు k వాల్యూ ఎంత 125/27. k అంటే ఏంటి a/b హోల్ క్యూబ్, అంటే a/b వాల్యూ ఎంత అవుతుంది క్యూబ్ రూట్ 125/27. క్యూబ్ రూట్ 125 అంటే 5, 27 అంటే 3. సో a/b వాల్యూ ఎంత 5/3. అంటే a వాల్యూ ఎంత 5, b వాల్యూ ఎంత 3. a5 b3, a5 b3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into 5 plus 5 into 3 whole divided by 9 into 5 minus 2 into 3. So 3 5s are 15, 15 plus 15 అంత 30 divided by 9 5s are 45, 45 నుంచి 6 తీస్తే ఎంత 39. సో 3 10s 3 13s. సో దీని వాల్యూ ఎంత 10/13, 10/13. సో దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 10/13. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. sin 3a ఈక్వల్ టు cos a plus 10 అని ఇచ్చాడు. అలాగే 3a is acute యాంగిల్ అన్నాడు. 3a అనేది acute యాంగిల్ అంటే ఇది 3a acute యాంగిల్. నేను ఇది ఎలా రాస్తున్నానంటే cos 90 minus 3a గా రాసుకుంటున్నాను. sin ఎందుకంటే 3 అన్నది థీటా అనుకుంటే sin 90 minus థీటా ఏమవుతుంది cos థీటా అవుతుంది. అలాగే cos 90 minus థీటా ఎంత అవుతుంది sin థీటా అవుతుంది. సో నేను ఈ sin థీటాని cos 90 minus థీటాగా రాసుకున్నా. అయితే ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, అటు కాస్ లో ఇచ్చాడు కాబట్టి cos a plus 10 గా మారుతుంది. అయితే రెండు వైపులా కాస్ ఉంది కాబట్టి 90 minus 3a ఈక్వల్ టు a plus 10. ఈ ప్లస్ 10 అటు వెళ్తే మైనస్ 10 అవుతుంది. 90 minus 10 ఈక్వల్ టు -3 అటు వెళ్తే +3 అవుతుంది 3a. సో 4a వాల్యూ ఎంత 80, 4a ఈక్వల్ టు 80. a ఎంత అవుతుంది a ఈక్వల్ టు 20. కంప్లీటెడ్. a ఈక్వల్ టు 20. అది సమ్ కాదు, ఇంకా ఇది ఇచ్చాడు చూడండి. 2 into cosecant స్క్వేర్ 3 into 20/2, ఎందుకంటే a 20 కదా, ప్లస్ 6 into sin స్క్వేర్ 3 into 20 minus 3/2 into tan స్క్వేర్ 3 into 20. 2 1s 2 10s అగైన్ అంతే. అంటే 2 cosecant స్క్వేర్ 30 ప్లస్ 6 sin స్క్వేర్ 60 మైనస్ 3/2 tan స్క్వేర్ 60. ఇప్పుడు cosecant స్క్వేర్ 30, sin 30 అంటేనే 1/2, cosecant 30 అంటే 2 అవుతుంది. సో 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 ప్లస్ 6 ఇంటూ చూడండి sin స్క్వేర్ 60, ఇక్కడ cosecant 30 ఇచ్చాడండి. చూడండి ఇక్కడ cosecant 30, cosecant స్క్వేర్ కాదు, cosecant 30. సో ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మాత్రమే స్క్వేర్లు ఇచ్చాడు. సో sin స్క్వేర్ 60, sin 60 అంటే √3/2, sin స్క్వేర్ 60 అంటే 3/4 మైనస్ 3/2 ఇంటూ tan 60 అంటే √3, tan స్క్వేర్ 60 అంటే 3. సో 3 2s. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 3 into 3 divided by 2, ఇక్కడ 3 into 3 divided by 2. అంటే నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకా మిగిలింది ఏంటి 2 into 2. సో అవర్ ఆన్సర్ ఇస్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. cosecant స్క్వేర్ 30, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీరు మీకు మొత్తం క్వశ్చన్ లో వాల్యూస్ మాత్రం ఇచ్చేసాడు, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేసేయడమే. cosecant 30 అంటే ఎంత, cosecant 30 అంటే 2. సో 2 స్క్వేర్ ఇంటూ sin 45 అంటే 1/√2, సో 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ secant స్క్వేర్ 60, secant 60 అంటే ఎంత, మామూలుగా cos 60 అంటే 1/2, secant 60 అంటే 2 అవుతుంది. సో 2 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై tan 60 అంటే √3 ఇంటూ cosecant 45 అంటే √2, దానికి ఒక స్క్వేర్ ఉంది, √2 స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ 60 అంటే ఎంత 2 కదా, ఇందాక చెప్పుకున్నాం. 2 స్క్వేర్ ఇంటూ tan 45 అంటే 1. ఇది సాల్వ్ చేయడమే, ఇంకేం లేదు. సో 4 ఇంటూ 1/2 ప్లస్ 4, 2 1s 2 2s హోల్ డివైడెడ్ బై √3
ఇంటూ 2 మైనస్ 4 అంటే 6/√3 2√3 మైనస్ 4 2 1s 2 2s 3 ఇంకా మిగిలింది ఎంత 3/√3 మైనస్ 2 ఇదే ఆన్సర్. కానీ కింద ఎప్పుడు అలా ఉంచకూడదు, దాన్ని కాంజుగేట్ తో మల్టిప్లై చేయాలి. సో 3/√3 మైనస్ 2ని ఇంటూ √3 ప్లస్ 2 డివైడెడ్ బై √3 ప్లస్ 2 తో డివైడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది 3 ఇంటూ √3 ప్లస్ 2 బై చూడండి 3 మైనస్ 4 అంటే -1 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది -3 ఇంటూ √3 ప్లస్ 2. ఇది మన ఆన్సర్. ఓకే, మీకు ఈ క్వశ్చన్స్ ఇవన్నీ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు క్యూ మ్యాథ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లోని మీకు ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. మీ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఏ ఇయర్ పేపర్ కావాలో ఆ ఇయర్ పేపర్ టైప్ చేసి పక్కన క్యూ మ్యాథ్స్ అని కొట్టండి. క్యూ మ్యాథ్స్ అందులో అన్ని ఎస్ఎస్సికి సంబంధించిన ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి. అందులో మీకు వీటి పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 2 sin square 38 into secant square 52 plus cos 64 sin 26. ఓకే, ఈ క్వశ్చన్ చేయాలి అంటే దీనికి ఈ వాల్యూస్ మనకు తెలియాలి, కానీ ఈ వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి మనం ఈ క్వశ్చన్ అలా విధంగా చేయట్లేదు. ఎలా చేస్తున్నామంటే మామూలుగా sin θ అంటే ఎలా రాయొచ్చు, cos 90 మైనస్ θ రాయొచ్చు. ఓకే, అంటే అలాగే secant θ ఎలా రాయొచ్చు, cosecant 90 మైనస్ θ గా రాయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా మారుస్తున్నాను నేను. సో 2 sin square 38 ఇంటూ secant 52ని cosecant 90 మైనస్ 52 గా రాయొచ్చా. సో cosecant స్క్వేర్ 90 మైనస్ 52 ప్లస్ నేను ఓన్లీ పైది అయితే చూస్తున్నాను, కింద ఇంకా వెళ్ళలేదు కింద వరకు. తర్వాత cos 64 sin 26 నేను cos 90 మైనస్ 26 గా రాస్తాను ప్లస్ sin స్క్వేర్ 64 అలాగే వదిలేసాం. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది 2 sin స్క్వేర్ 38 ఇంటూ cosecant స్క్వేర్ 38 ప్లస్ cos స్క్వేర్ 64 ప్లస్ sin స్క్వేర్ 64. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే sin θ cosecant θ ఇన్వర్స్ కాబట్టి. సో 2 ప్లస్ ఈ రెండు కలిపితే 1. సో పైన వాల్యూ అంతా 3, న్యూమరేటర్ వాల్యూ 3, అది పక్కన పెడదాం. న్యూమరేటర్ వాల్యూ 3. నెక్స్ట్ డినామినేటర్కి వస్తే tan స్క్వేర్ 23 ప్లస్ cot స్క్వేర్ 23 మైనస్ secant స్క్వేర్ 67 మైనస్ cosecant స్క్వేర్ 67. కానీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ θ ఉంటే ఇక్కడ కూడా θ ఉండాలి, ఇక్కడ tan కి ఎంత ఉంది యాంగిల్ ఇక్కడ అంతే యాంగిల్ ఉండాలి. అంటే దాన్ని ఎలా మార్చాలి చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని cosecant 90 మైనస్ 67 గా రాస్తున్నా, దీన్ని secant 90 మైనస్ 67 గా రాస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, tan స్క్వేర్ 23 ప్లస్ cot స్క్వేర్ 23 ప్లస్ cosecant స్క్వేర్ 67, సారీ ప్లస్ కాదు ఇక్కడ మైనస్ ఉంటుంది, అలాగే మైనస్ secant స్క్వేర్ 67 సారీ 90 మైనస్ 27 ఎంత, సారీ 90 మైనస్ 67 ఎంత, 90 మైనస్ 67 అంటే 23 అని అర్థం, 23. ఇప్పుడు tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1 అయినప్పుడు tan స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ ఎంత అవుతుంది, -1 అవుతుంది. అలాగే cosecant స్క్వేర్ మైనస్ cot స్క్వేర్ 1 అయితే cot స్క్వేర్ మైనస్ cosecant స్క్వేర్ అది -1 అవుతుంది. సో -1 అంటే -2. సో డినామినేటర్ వాల్యూ అంతా -2, న్యూమరేటర్ వాల్యూ 3, డినామినేటర్ వాల్యూ -2. సో ఏమవుతుంది ఆన్సర్ -3/2. సో ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ అండ్ టుమారో రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.